వెల్కమ్ టు ఈజీ మూవీ ఛాన్స్. నేను మీ ప్రియా. అందరికీ నమస్కారం. ఈరోజు టాలీవుడ్ రౌండప్లో హరిహర వీరమల్లు సినిమా అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. హరిహర వీరమల్లు సినిమాకు ఏపీలో టికెట్ రేట్ల పెంపు విషయంలో ఎలాంటి సమస్య ఉండదు. ఇక తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ టికెట్ రేట్ల పెంపు విషయంలో అంత సుముఖంగా లేరన్న సంగతి తెలిసిందే. సంధ్య థియేటర్ ఘటన తరువాత పరిణామాలన్నీ మారాయి. అదనపు షోలు, ఫ్యాన్స్ షోలు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు అనే మాట కూడా ఎత్తడం లేదన్న సంగతి తెలిసిందే. మరి ఇలాంటి టైంలో హరిహర వీరమల్లు నిర్మాత ఏఎం రత్నం సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సినిమా 17వ శతాబ్దపు నేపథ్యంలో తెరకెక్కించాం. ఇది సాధారణ వాణిజ్య చిత్రాలకు భిన్నంగా భారీ స్థాయిలో రూపొందించబడిన చారిత్రక ఇతిహాసం. అందుకే టికెట్ ధరల సవరణ విషయం గురించి మాట్లాడేందుకు సీఎం గారిని కలిశాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మాకు తమ విలువైన సమయాన్ని, మద్దతును ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అని చిత్ర యూనిట్ తెలిపింది. ఏఎం రత్నం మీద ఈ రోజు ఉదయం నుంచి ఓ వింత వార్త ప్రచారంలోకి వచ్చింది. ఏఎం రత్నం అస్వస్థతకు గురయ్యారు అనే వార్త ఒక్కసారిగా ట్రెండ్ అయింది. దీంతో సినిమా వాయిదా వేస్తారా? అసలు రత్నంకి ఏమైంది? ఇలాంటి టైంలో అలాంటి వార్త ఎందుకు వచ్చింది? అంటూ అంతా షాక్ అయ్యారు. కాని ఇలా సీఎంతో భేటీ అయినట్టుగా ఫోటో రావడంతో అవన్నీ రూమర్లే అని అందరికీ అర్థమైంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. అనసూయ ఓ ప్రత్యేక గీతంలో మెరిసింది. కీరవాణి అందించిన మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుంది. క్రిష్ మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుని జ్యోతి కృష్ణ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. మరి మొదటి పార్ట్కే ఇంత టైం పడితే రెండో పార్ట్ తీస్తారా? అసలు ఉంటుందా అన్నది చూడాలి. నెక్స్ట్ టాలీవుడ్ రౌండప్లో ఇంకో సినిమా గురించి మాట్లాడుకుందాం. థాంక్యూ ఫర్ వాచింగ్. మీలో చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి కింద బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.